శరత్ చంద్ర కేపీని గగన్ని నా ఇంటికి పిలవడానికి నాకు మనసొప్పట్లేదు కేపీ అని అంటూ ఉండగా, సరే బావగారు, నేను వెళ్ళి మీరాకి నీ పసుపు కుంకుమలని తుడిచేయాలని నన్ను చంపింది మీ అన్నయ్య అని చెప్పేస్తా అని బెదిరించి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా శరత్ చంద్ర కేపీని ఆపి, వద్దు కేపీ, అలా చేస్తే ఇన్నాళ్ళు నన్ను మాత్రమే అసహించుకుంటుంది అనుకున్నాను మీరా, కానీ తనకి తాను ఏదైనా చేసుకుంటుందేమో అని భయంగా ఉంది అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. అటువంటప్పుడు నేను చెప్పినట్టు మీరు వినండి అనడంతో, సరే అపూర్వాని పంపి రేపు వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తా అని అంటూ ఉండగా, కాదు, మీరు అపూర్వ ఇద్దరు కలిసి వెళ్ళి గగన్ని అల్లుడి హోదాలో ఇక్కడికి తీసుకురావాలి అనడంతో, సరే అలాగే తీసుకొస్తాను కేపీ అని ఒప్పుకుంటాడు శరత్ చంద్ర. ఊరికనే వెళ్ళడం కాదు, సారతో పాటు వెళ్ళండి అంటూ అక్కడి నుండి కేపీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోగా శరత్ చంద్ర ఆలోచనలో పడతాడు. తెల్లవారగానే భూమి సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా వెనకాల నుండి వచ్చిన గగన్, ఏ తైతక్క, కాఫీ తాగుతున్నావా అని అడుగుతుండగా, అవును బావ, తలనొప్పిగా ఉంది అని అంటూ ఉండగా, ఈ బిస్కెట్ ట్రై చేయి, చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది, ఇన్నాళ్ళు ఫారెనర్స్లో ఉండేది, ఇప్పుడు మన ఇండియాలో కూడా వస్తుంది, బిస్కెట్ ట్రై చేయి అనగానే తీసుకొని టీలో ముంచుకొని మరీ తింటుంది భూమి. అవును బావా, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది అని భూమి అంటూ ఉండగా గగన్ కూడా అదే టీలో ముంచుకొని బిస్కెట్ తింటాడు. అవును, చాలా బాగుంది అని అంటూ ఉండగా భూమి గగన్ చేతిలో నుండి బిస్కెట్ ప్యాకెట్ లాక్కొని మరి తింటూ ఉంటుంది. దాంతో గగన్ బుంగమూతి పెట్టగా గగన్కి భూమి కూడా తినిపిస్తూ ఉంటుంది. మరోవైపు శరత్ చంద్ర ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అపూర్వ అక్కడికి వస్తుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా జరిగిందంతా చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర. నిన్న మీరా పిలిచిందని నిన్ను నీ ఫ్రెండ్ గెస్ట్ హౌస్లో వదిలేసి నేను ఇక్కడికి వచ్చాను చూసావా, అప్పుడు కరెక్ట్గా లోపలికి వెళ్ళేటప్పుడు కేపీ కాల్ చేసి నన్ను గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు అంటూ ఆ నిజం మీరాకి చెప్పకుండా ఆగాలి అంటే భూమిని కూతురిగా గగన్ని అల్లుడిగా ఇంటికి తీసుకురావాలని కండిషన్ పెట్టాడని శరత్ చంద్ర అపూర్వకి చెప్పగానే, అవును బావా, నిజమే కదా అది అంటూ ఉండగా శరత్ చంద్ర షాక్ అవుతాడు. నువ్వు ఇంత ఈజీగా తీసుకుంటావు అనుకోలేదు, ఆ గగన్ మన ఇంటికి శత్రువు, వాణ్ణి ఎలా తీసుకురమ్మంటావు అని అంటూ ఉండగా, వాళ్ళకి పెళ్ళయింది బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఆ మాట నువ్వనగలుగుతున్నావా అని అంటూ ఉండగా, నేను కాదు బావ, ఊరంతా అదే మాట అంటుంది, కాబట్టి మనం ఇక్కడికి తీసుకురావాలి, ఇప్పటికే మన ఇంటి తరపున మన పిల్లకి ఎంతైనా భూమి మన బిడ్డ బావ, కన్న పేగుబంధాన్ని మన భూమిని మనం వదులుకోలేం కదా, ఎప్పటికైనా కలుపుకోవాల్సిందే కదా. అక్కడ వాళ్ళు పెళ్ళయిందని ఒకరు, పెళ్ళి కాలేదని ఒకరు గొడవ పడుతున్నారు, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అచ్చట ముచ్చట జరిపించి మొదటి కార్యం జరిపిస్తే వాళ్ళు కలిసిపోతారు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. దాంతో సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది శరత్ చంద్ర ఫేస్. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అంటూ ఉండగా, ఒప్పుకోకపోతే ఏం చేస్తాం బావా, గగన్ మన ఇంటికి శత్రువు, కానీ మన భూమి గగన్ని ప్రేమించింది, అడ్డుకోగలిగామా, లేదు, పెళ్ళి కూడా చేసుకుంది, తను భర్తే కావాలని వెళ్ళిపోయింది, మనం కొన్ని ఆపలేనప్పుడు వాటిని ఆమోదించాలి బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. చాలా సంతోషం అపూర్వ అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఇక వెళ్ళు బావా, వెళ్ళి రెడీ అవు, ఇక మన కూతుర్ని అల్లుడిని తీసుకొద్దాం అని అంటూ ఉంటుంది అపూర్వ. దాంతో సంతోషంగా రెడీ అవ్వడానికి శరత్ చంద్ర వెళ్ళిపోతాడు. చాటు నుండి ఇదంతా చూస్తున్న గోరెంటాకు, ఏంటమ్మా నువ్విలా మాట్లాడడం ఏంటి అంటూ తండ్రి బిడ్డల్ని కలిపేస్తావా అని అడుగుతుండగా, లేదు, ఇందులో పెద్ద ప్లానే ఉంది, భూమి ఏమో తాళి కట్టాడు అని గగనేమో కట్టలేదు అని గొడవ పడుతున్నారు, వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి మొదటి కార్యం శోభనం ఏర్పాటు చేస్తే జరిగితే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టు, జరగకపోతే అని గోరెంటాకు అంటుండగా మరొక కథ మొదలవుతుంది అని కన్నింగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది అపూర్వ. మరోవైపు
భూమి శారదకి విషయం చెప్పగానే శారద షాక్ అయి చేతిలో ఉన్న పసుపు కుంకుమ ప్లేట్ని జారవిడుస్తుంది. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిజంగా శరత్చంద్ర గారు ఇక్కడికి వస్తున్నారా అంటూ ఉండగా, అవునత్తయ్య నిజంగానే నిజమే అది అంటూ ఉండగా, నువ్వు కూతురివి కాబట్టి నిన్ను తీసుకెళ్ళడానికి రావడం కరెక్టేనమ్మా, కానీ గగన్ని అల్లుడుగా తీసుకెళ్ళడం ఏంటమ్మా? ఎదురు పడితేనే మంచి మర్యాద కూడా ఉండదు వీళ్ళిద్దరికీ, అటువంటిది అల్లుడిగా పిలవడమేంటమ్మా అంటుండగా, నిజమే అత్తయ్య అది, కానీ మా నాన్న వచ్చి అడిగినప్పుడు మీ అబ్బాయి గారు ఒప్పుకోవాలని దేవునికి బలంగా దండం పెట్టుకోండి అత్తయ్య అని అనగానే, అలాగే అని దండం పెట్టుకుంటూ ఉంటుంది శారద. నువ్వు కూడా దండం పెట్టుకో అమ్మా అనగానే భూమి కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే గగన్ పైనుండి ఆఫీస్ బ్యాగ్ పట్టుకొని వస్తూ, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి రా అని అరవడంతో, అత్తయ్య మీరే ఎలాగైనా కాసేపు మీ అబ్బాయిని ఆపండి అంటూ ఉండగా, ఏం చెప్పాపాలి అని అడుగుతూ ఉంటుంది శారద. ఏదో ఒకటి చెప్పి ఆపండి అత్తయ్య అనడంతో శారద గగన్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడే వెళ్తావారా ఆఫీస్కి అని అంటూ ఉండగా, నాకు మీటింగ్ ఉందమ్మా అంటాడు గగన్. బయట నుండి పిల్లి అరుపు వినబడుతుంది. దాంతో శారద అలర్ట్ అయి, పిల్లి పిల్లి అరుపు వినిపిస్తుందిరా, ఇది మంచిది కాదు, కాసేపు ఆగి వెళ్ళు అంటూ ఉండగా, ఎక్కడా కనిపించట్లేదు కదమ్మా అని అంటూ ఉంటాడు గగన్. మళ్ళీ పిల్లిలా భూమి అరుస్తుంది. అయినా గగన్ వినకుండా, దాని కేక వేరేలా ఉందమ్మా, పాలు పోయి అని అంటూ గగన్ బయటికి వెళ్తూ ఉండగా, భూమి ఎదురొచ్చి, లేదు బావా, పిల్లి ఎదురు రావడం కాదు, అరుపు విన్నా అపశకునమేనంట, ఆగిపో అంటుండగా, ఏలే నాకు టైం అవుతుంది అంటూ గగన్ బయటికి వెళ్తూ ఉంటాడు. ఏదో ఒకటి చేసి ఆపండత్తయ్యా అని అంటూ ఉంటుంది భూమి శారదని. చూసావు కదా అమ్మా ఏం చేశానో, వినట్లేదు అని అంటూ ఉండగా, భూమి ఒక్కసారిగా వెళ్ళి దిష్టికి కట్టిన గుమ్మడికాయని కింద పడేస్తుంది. ఏం చేసావమ్మా అని అడుగుతుండగా, పిల్లి ఎదురొచ్చింది, దిష్టి గుమ్మడికాయ పడిపోయింది, అపశకునం అంటూ మీ అబ్బాయిని ఆపేయండి అనడంతో శారద వెళ్ళి, అరే దిష్టి గుమ్మడికాయ కూడా పడిపోయిందిరా, కాసేపు ఉండరా అని అంటూ ఉండగా, సరేనమ్మా నీకోసం కాసేపు అంతే కదా అనగానే, అంతే అంటుంది శారద. ఇక భూమి కూడా గగన్ వెంట నడుస్తూ ఉండగా, నీకోసం కాదు మా అమ్మ చెప్పిందని వింటున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోతాడు గగన్. మరోవైపు ముత్తైదువులందరూ సారెని కారులో పెడుతూ ఉంటారు తీసుకెళ్ళడానికి. మరోవైపు ఇందు కోపంగా ఉండడంతో మీరా తీసుకెళ్ళి కాఫీ అందిస్తూ, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు, తాగలేదు, తాగవే అంటూ ఉండగా, ఏంటమ్మా తాగేది, నా ఇంట్లో నేను హ్యాపీగా ఉన్నాను, నా అత్త మామ తిట్టినప్పుడు కూడా మా ఆయన నన్ను చాలాసార్లు కాపాడాడు, మా ఆయన ఏం తప్పు చేశాడమ్మా, అయినా ఇప్పుడు మా అత్త మామ కూడా నన్ను అమ్మ నాన్నల్లా చూసుకుంటున్నారు, అటువంటిది నన్ను ఇక్కడికి ఈడ్చుకొచ్చి పడేశావు అని తిడుతూ ఉంటుంది ఇందు. ఇలా రావే అంటూ బలవంతంగా తీసుకొస్తూ ఉంటుంది మీరా. ఇక అందరూ హాల్లోకి చేరతారు. ఇక సారంతా కార్లోకి కేపీ ఎక్కిస్తూ ఉండగా, ఏమైంది, ఇదంతా ఎవరికి అని అడుగుతూ ఉండగా, నాన్న మా హనీమూన్కి ఇవన్నీ అవసరం లేదు కదా, మేము అవసరం ఉంటే కొనుక్కునే వాళ్ళం కదా అని అంటూ ఉండగా, సారేనా బాబు, నీకు చెలికత్తలు కూడా అరేంజ్ చేస్తున్నారంట అనగానే, కత్తిలా ఉండేలా చూడండి అని పంచి వేస్తాడు చెర్రీ. నోర్మి అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఎవరికి మామయ్య అని నక్షత్ర అడగ్గా, మీకు సమాధానం కావాలి కదా, మీ నాన్న మీ అన్నయ్య చెప్తారు అంటూ నక్షత్రాన్ని మీరాని చూస్తూ శరత్చంద్ర వైపు చూస్తాడు కేపీ. ఎవరికి అంటే అని అంటూ ఉండగా, శరత్చంద్రని ఆపేసి, అపూర్వ ఇంకెవరికి, మన పాపకి మీరా ని చూస్తూ చెప్తూ ఉంటుంది. ఎవరు అంటూ ఉండగా, 4 రోజులు లేకపోతే మన కూతుర్ని భూమిని మర్చిపోతావా అనడంతో, అది కరెక్టే కానీ సారుతో వెళ్తున్నారంటే పెళ్ళిని ఒప్పుకున్నట అని షాకింగ్గా అడుగుతుంటుంది మీరా. మనం ఒప్పుకోకపోయినా భూమి ఇక్కడికి రాదు కదా అంటూ ఉండగా, ఏమంటున్నావు వదిన, నాకు సపోర్ట్ చేయాలి కానీ నా సవతి కొడుకుని ఇక్కడికి తీసుకొస్తావా అని అంటూ ఉంటుంది మీరా. అది కాదమ్మా, చిన్నపిల్లల అది చెయ్యకు, మీ ఇద్దరి పెళ్లి చేసింది నేనే, శారదాన్ని ముందు పెళ్లి చేసుకున్నాడని మనకు ఆ తర్వాత తెలిసింది, ఏం చేయగలిగా, నీ ప్రేమని నువ్వు వదులుకున్నావా, భూమి కూడా గగన్ని వదలలేదు, అందుకనే కూతురు అల్లుడులాగా తీసుకురాబోతున్నాం అని అంటూ, పదబావ అని వాళ్ళు కారులు ఎక్కుతారు. ఇక
అపూర్వ అన్న మాటలకి నక్షత్ర చికాకుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి దానికి ఇంట్లో శోభనం ఏంటి అంటూ ఉండగా వాళ్ళు రియల్ పేర్ మరియు ఈ ఇంటి కూతురు కాబట్టి ఇక్కడే శోభనం జరుగుతుంది. మనకి కూడా ఉత్తుత్తి శోభనం జరిగిపోయింది కదా, ఇప్పుడు రియల్ శోభనం చేసుకుందాం అని చెర్రీ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక అరటి గెలని తీసుకెళ్లి కేపీ కారులో పెడతాడు. కార్లు బయలుదేరుతాయి. గగన్ ఈ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడా? గొడవ జరుగుతుందా? ఏం జరుగుతుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.